స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2025 తెలంగాణ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి స్టేట్ కోటా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ముందుగానే వీడియో చేశాను. అసలు ఈ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వరు అనే దానికి సంబంధించి ముందే వీడియో చేశాను. ఈరోజు ఈ వీడియోలో మీరు ఈ కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇన్ డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మీరు ఏం ఫిల్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ సర్టిఫికెట్స్ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూశాక మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీరే ల్యాప్టాప్లో సొంతంగా ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మిస్టేక్స్ కూడా ఎలా కరెక్ట్ చేసుకోవాలో కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో ఇది తెలంగాణ స్టేట్లో ఎవరికైతే స్టేట్ కోటాలో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ కావాలనుకుంటారో, సో మనం ఫ్రీ సీట్ అంటాం కదా, గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న సీట్స్కి, ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి, ఎంబీబీఎస్కి, బీడీఎస్కి ఒకే అప్లికేషన్. అది కూడా ఇది వన్ టైం అప్లికేషన్. అంటే ఎవరైతే లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై ఇచ్చారు, ఎవరైతే 25th జూలై లోపు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మనకి ఆల్ ఇండియా కోటా లాగా ప్రతి రౌండ్లో రిజిస్ట్రేషన్కి ఉండదు. సో స్టేట్ కోటాలో ఏంటంటే ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్కి టైం ఇస్తారు. సో అప్పుడే మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైతే 25th జూలైలోపు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, కేవలం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించి. మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ అప్లికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఇది వన్ టైం అప్లికేషన్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఏ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ పెట్టాలి అంటే tsmedadm.tsch.in. సో ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ పెట్టచ్చు. స్టూడెంట్స్, మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే, సో మన ఛానల్ తరపు నుంచి మనం పర్సనల్ గైడెన్స్ అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నాము. మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. లాస్ట్ వరకు నేను మిమ్మల్ని అయితే ఫాలో అప్ చేస్తాను. అప్డేట్స్ విషయంలో కానీ, మీరు కాలేజెస్ ఎలా పెట్టుకోవాలనే విషయం కానీ, మీకు ఏం డౌట్స్ వచ్చినా కూడా మీరు నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను మీకు ముందే చెప్తున్నాను, మీరు ఫోన్లో అప్లై చేయకండి. ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అప్లై చేయండి. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే నియరెస్ట్ ఇంటర్నెట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. సో మీరు మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా కూడా నేను చెప్పినట్టు చేసేసుకోవచ్చు. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి TSMEDADM అని మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, సో టాప్లోనే మీకు వచ్చేస్తుంది. సో tsmedadm.tsch.in TS MBBS BDS అడ్మిషన్స్ అని దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది ఒక పేజ్. సో తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్, సో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి అని ఇక్కడ మీకు ఒకటి చూపిస్తుంది. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మీకు 4 స్టెప్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. ఫస్ట్ మీరు మొబైల్ నెంబరు, ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ డేటా అప్లోడ్ చేయాలి. తర్వాత మీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. లాస్ట్కి మీరు మీ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా ఒక మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇది మీరు ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే మీ నీట్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, సో ర్యాంక్ కార్డ్ ఆర్ స్కోర్ కార్డ్ అంటాం కదా, సో మీ నీట్ రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చి ఉంటుంది కదా, సో అది మీ పక్కన పెట్టుకోండి. సో దాంట్లో మీ రోల్ నెంబర్ ఉంటుంది, ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాంట్లోనే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ ఉంటుంది, సో అది ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయండి. సో అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఏదైతే మొబైల్ నెంబర్ వర్కింగ్ కండిషన్లో ఉందో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి. సో ఇక్కడ కొద్దిమంది డౌట్ అడుగుతారు, అన్న నేను నీట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాను, అదే నెంబర్ ఇక్కడ అదే నెంబరే ఇక్కడ ఇవ్వాలా లేకపోతే వేరే నెంబర్ కూడా ఇవ్వచ్చా అని అడుగుతారు. మీ ఇష్టం. మీకు ఆ నెంబర్ వర్కింగ్ కండిషన్లో ఉంటే మీరు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఆ నెంబర్ మీకు ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో లేకపోతే మీరు కొత్త నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో సేమ్ విత్ రెస్పెక్ట్ టు మెయిల్ కూడా సేమ్, ముందు ఇచ్చిన మెయిలే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది వర్కింగ్ కండిషన్లో లేకపోతే మీరు కొత్తదైనా ఇవ్వచ్చు, సో ముందుదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఏం కాదు. సో అయితే ఇక్కడ మొబైల్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర మళ్ళీ అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తానే ఇక్కడ బ్లూ కలర్లో జనరేట్ ఓటీపీ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తాను మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మెయిల్ కూడా, మెయిల్ ఎక్కడ ఎంటర్ చేయండి, మళ్ళీ కన్ఫర్మ్ మెయిల్ దగ్గర సేమ్ మెయిల్ మళ్ళీ ఎంటర్ చేయండి. మీరు 2 ఎంటర్ చేయగానే ఇక్కడ జనరేట్ ఓటీపీ అని బ్లూ కలర్లో వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఐడి మీకు ఇక్కడ ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో సో అదే దాన్ని ఇక్కడ క్యాప్చాలో ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేయగానే వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది మొబైల్ అండ్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఇందాక ఏదైతే ఇచ్చుంటారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారా, బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎస్సీనా, ఎస్టీనా. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్గా చాలామందికి 2 డౌట్స్ ఉంటాయి. సో కొద్దిమంది ఏంటంటే స్టేట్లో బీసీఏ, బీసీ, బీసీఈ ఇలా వస్తారు, కానీ సెంట్రల్ లెవెల్లో జనరల్ పెట్టింటారు. మీరు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఏం పెట్టారో అది ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఓపెన్ కేటగిరీ కిందకి వస్తే ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు జనరల్ పెట్టున్నా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీఏ కిందకి వచ్చినా ఇప్పుడు మళ్ళీ బీసీఏ పెట్టచ్చు. ఓకే. మీరు ఓబీసీ పెట్టింటారు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు, ఇప్పుడు మీరు బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా ఇలా సబ్ కేటగిరీ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు కనిపిస్తాయి. ఓకేనా. సో మీరు నీట్ ఎగ్జామ్కి ఏం పెట్టినారో అది మర్చిపోండి. ఇప్పుడు మీరు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే బీసీఏ, బీసీడీఈ అదే పెట్టండి. సో ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అదే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. కానీ మీ దగ్గర వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో వ్యాలిడ్ ఏది అవుతుంది అనేది కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది ఉంటే దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారమే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. వన్స్ పే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఇది పైన ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తానే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేమెంట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఫీ ఎంత కట్టాలి అంటే ఓపెన్ కేటగిరీ అలాగే బీసీ స్టూడెంట్స్ ఏంటంటే 4000 ఫీ కట్టాలి. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ 3200 ఫీ ఉంటుంది. సో ఇదేంటంటే నాన్ రీఫండబుల్ ఫీ. వన్స్ మీరు పే చేసిన తర్వాత ఇంకా మీకు మళ్ళీ వెనక్కి రాదు. మీకు సీట్ వచ్చినా వెనక్కి రాదు, సీట్ రాకపోయినా కూడా వెనక్కి రాదు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇట్లా రెఫరెన్స్ నెంబర్ చూపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేమెంట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా, డెబిట్ కార్డ్ ద్వారా అయినా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పే చేయొచ్చు. ఆ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే మీకు స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది, సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ ద పేమెంట్ అని. సో మీరు పేమెంట్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మీకు స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. వెంటనే మీరు ఈ స్క్రీన్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ కనపడగానే మీరు ఏదన్నా పేపర్లో రాసి పెట్టుకోండి, లేకపోతే ఆ స్క్రీన్ని ఫోటో తీసుకోండి, లేకపోతే మీ మొబైల్లో అయినా ఎంటర్ చేసి పెట్టుకోండి. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ పెట్టుకుంటారు కదా, అప్పుడు అడుగుతారు. మీరు మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలన్న రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. ఇంకా తర్వాత కౌన్సిలింగ్లో ప్రతి చోట రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. కాబట్టి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవాలి. కొద్దిమంది రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సో చాలా ప్రాసెస్ ఉంటుంది. అంతా వద్దు అనుకుంటే నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎక్కడన్నా రాసి పెట్టుకోండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు మొబైల్కి లేదా మెయిల్కి కూడా మీకు పంపిస్తారు. సో ఎందుకైనా మంచిది, కొన్నిసార్లు మెసేజ్ రాకపోతే మీరు రాసి పెట్టుకోవడం బెటర్. ఓకే. ఈ మీరు పేమెంట్ చేసిన వెంటనే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత ఈ మెసేజ్ వస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి, మీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే. సో ఆ తర్వాత ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ వస్తుంది. సో ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతుంది, అంటే రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది.
సో ఇప్పుడు ఫస్ట్ మనం మొబైల్ ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది, ఫీ అనేది పేమెంట్ చేసేసాం. ఇక్కడ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇందాక మీకు పేమెంట్ చేస్తానే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. సో ఇక్కడ ఆ క్యాప్చా అనేది కింద కనిపిస్తుంది, పైన ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం డేటా అప్డేషన్లోకి వెళ్ళిపోతాం. డేటా అప్డేషన్ అంటే మీరు మీ డేటా అంతా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ నేమ్, సో క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్. ఓకే, మీరు క్యాండిడేట్ నేమ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఈవెన్ చిన్న ఒక్క లెటర్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది పోకూడదు. ఈవెన్ స్పేస్తో సహా మీ 10th క్లాస్లో ఎలా ఉందో అక్కడ పైన ఎంటర్ చేయండి, మీ ఇంటర్మీడియట్లో ఎలా ఉందో అది ఇక్కడ యాజ్ పర్ 10+2 ఉంది కదా అక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ రోల్ నెంబర్ నాకు తెలిసి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఇచ్చారు కదా మళ్ళీ వచ్చేస్తుంది. మీరు ఏదైనా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఇక్కడ వేరే నెంబర్ ఇవ్వచ్చు. సో మీ పేరెంట్స్ది ఎవరిదో ఒకరిది మళ్ళీ ఇచ్చేయచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ పక్కన పెట్టుకొని పక్కన చూసుకుంటూ ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఫాదర్ నేమ్ మీ ఇంటర్మీడియట్లో ఎలా ఉందో అలా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ, సో మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఓసీయా, బీసీఏనా, బీసీబీనా, సో అలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాస్ట్ సబ్ కేటగిరీ, సో ఉంటుంది కదా క్యాస్ట్ సబ్ కేటగిరీలో మళ్ళీ మీరు వైశ్యాస, మాలానా, సో ఇలా మాదిగనా, ఇంకా చాలా మీ క్యాస్ట్ కంటే ఒక పేరు ఉంటుంది. సో రెడ్డినా, ఇలా మీకు చాలా పేర్లు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ పేరు వస్తుందో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సబ్ కేటగిరీలో మీ క్యాస్ట్ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో ఓపెన్ కేటగిరీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి మీరేమి ఇక్కడ ఏం నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ కింద మీకు ఒక నెంబర్ ఉంటుంది, సిఎన్డితో స్టార్ట్ అవుతుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో, సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోండి, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే నో పెట్టేసుకోండి. ఒకవేళ ఎస్ అని పెడితే మళ్ళీ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా సేమ్, మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అక్కడ కింద బార్ కోడ్ కిందనే మీకు రైట్ సైడ్లో ఈడబ్ల్యూఎస్ అని స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్. ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ ఏంటి అంటే ఇక్కడ అబౌవ్ 2 lakhs అని ఉంటుంది, లేకపోతే బిలో 2 lakhs అని ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బిలో 2 lakhs అని కనుక పెడితే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా ఈ ఇయర్దే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బిలో 2 lakhs అని పెడతారో వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు అబౌవ్ 2 lakhs అని పెడితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేకపోతే అబౌవ్ 2 lakhs అని పెట్టండి, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మ్యాండేటరీ కాదు. బిలో 2 lakhs పెడితే మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, అబౌవ్ 2 lakhs పెడితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే బిలో 2 lakhs పెడతారో సో వాళ్ళకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్, మీరు బార్ కోడ్ కింద ఐసీతో స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. సో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకే, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇంటర్ బోర్డ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ బోర్డ్ ఏది, సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో ఈ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో కొందరు ఎవరన్నా ఓపెన్ స్టడీ చేస్తుంటే, ప్రైవేట్ స్టడీ చేస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళ బోర్డు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణలోనే చదువు ఉండాలి, తెలంగాణలోనే. సో అందరికీ మ్యాక్సిమం తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సిబిఎస్ఈ వాళ్ళకి సిబిఎస్ఈ ఉంటుంది, ఐసిఎస్ఈ వాళ్ళకి ఐసిఎస్ఈ ఉంటుంది. మీరు దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీషు మార్క్స్ తీసేయండి, సాంస్క్రిట్ తీసేయండి. సో 1000లో మనకి ఎన్ని మార్క్స్ పోతాయి, ఇంగ్లీషు సాంస్క్రిట్ తీసేస్తే 400 మార్క్స్ పోతాయి. సో టోటల్ 600 మార్క్స్కి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అని ఉంది కదా, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ దగ్గర మీరు 600 ఎంటర్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే
థియరీ ప్లస్ ప్రాక్టికల్స్. సో రెండింటిని కలుపుకుంటే టోటల్ 600 వస్తాయి. ఆ 600 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయో అన్నీ ఇక్కడ పైన వేయాలి. ఓకే, సో ఇలా మీరు 600 మార్క్స్కి వేయండి. కేవలం గ్రూప్స్ మాత్రమే అడుగుతారు, ఆ గ్రూప్స్ మాత్రమే మీరు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పర్సంటైలు, స్కోరు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ ఏరియా ఓయూ అని వస్తుంది, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మైనారిటీ, మీ దగ్గర మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. ఇది ముస్లిం మైనారిటీ, ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టేయండి. నెక్స్ట్ ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్, మీ దగ్గర పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. ఎన్సీసీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. క్యాప్ సర్టిఫికేట్ అంటే ఆర్మీ వాళ్ళకి, మీ దగ్గర క్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. నెక్స్ట్ పిఎంసి పోలీస్ మార్టర్స్ చిల్డ్రన్, సో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. ఎవరైతే సింగరేణిలో వర్క్ చేస్తున్నారో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఎవరైతే ఎస్ పెడతారో ఎస్ పెట్టినప్పుడు మీరు సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే నో పెట్టండి, ఎస్ అని పెడితే మళ్ళీ మీరు నెక్స్ట్ స్టెప్లో సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ కాలంలో ఏమి ఇస్తారంటే నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు. మీరు ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ అడ్రస్ అనేది ఆధార్లో ఏం అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ అనేది పెట్టేయండి. ఓకే, సో ప్లేసు, డిస్టిక్, మీ ఏ స్టేట్ కిందకి వస్తారు, పిన్ కోడ్ అవన్నీ పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ తీసుకుంటే ఇంటర్మీడియట్ మీ మార్క్స్ ఉంటుంది కదా సర్టిఫికేట్, దాంట్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. 10th క్లాస్లో కూడా మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ మీ చేతిలోనే పక్కనే ఉండాలి. సో దాన్ని చూస్తూనే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ ఏమడుగుతారు, మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి, అంటే మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటే కింద లెఫ్ట్ బాటమ్ సైడ్లో మీకు మంత్ అలాగే ఇయర్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారో మీకు అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఉంటుంది కదా, సో దాని ప్రకారం మీరు అది సెలెక్ట్ చేసుకోండి. సో అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఓకే, మీ సర్టిఫికేట్లో ఉన్నట్టు మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే కింద మనకి స్టడీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకి తెలంగాణలో మీకు లొకాలిటీని డిసైడ్ చేసేది మీ యొక్క స్టడీ డీటెయిల్స్ మాత్రమే, మీరు ఎక్కడ చదివారు అనే దానికి సంబంధించే. సో మీరు అడ్రస్ ఏమున్నా కూడా మీరు తెలంగాణలో చదివితే లోకల్ వస్తారు, కాబట్టి స్టడీ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ స్టడీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు పక్కనే మీ స్టడీ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. ఏవే స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, 9th, 10th, 11th క్లాస్, 12th క్లాస్, ఈ 4 క్లాసెస్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మీ పక్కనే పెట్టుకోండి. సో మీరు క్లాస్ 12th ఎప్పుడు కంప్లీట్ అయ్యింది, ఇయర్ ఆఫ్ స్టడీ 2025 అనుకోండి, ఇప్పుడు ఫ్రెషర్స్ 2025. నెక్స్ట్ క్లాస్ 11th, సో ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో ఇలా మీరు ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ స్కూల్, మీ స్టడీ సర్టిఫికేట్లో నేమ్ ఆఫ్ స్కూల్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. అలాగే స్టడీ సర్టిఫికేట్లో ప్లేస్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. అలాగే డిస్ట్రిక్ట్స్, ఇక్కడ ఓల్డ్ అని ఇచ్చారు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, స్టడీ సర్టిఫికేట్లో ఎలా ఉంటే అలానే మీరు ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడే మనము ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయకముందే చెప్తున్నాను, ఫోటో అండ్ సిగ్నేచర్ మీకు 100 KB కన్నా తక్కువ ఉండాలి సైజు. ఓకే, ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, లేకపోతే జేపీఈజీ ఫార్మాట్లో అనేది ఉండాలి. ఈ ఫార్మాట్లో ఉంటేనే ఇది తీసుకుంటుంది సైట్. సో ఇలా లెస్ దెన్ 100 KB ఉంటేనే తీసుకుంటుంది. సో అలా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తేనే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్, అలాగే అప్లోడ్ సర్టిఫికెట్స్ అని ఉంది. సో వన్స్ మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ ఏ పేజ్కి వెళ్ళిపోతారు, సేవ్ అయిపోతాయి మీ డీటెయిల్స్, సేవ్ అయిపోతాయి, మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తారు, అంటే ఈ పేజ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ మీరు డేటా అనేది ఇప్పుడు అప్లోడ్ చేసేసారు, మీ డేటా అంతా అప్లోడ్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. సో సర్టిఫికెట్స్ అప్లోడ్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. మీరు సేవ్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ సర్టిఫికెట్స్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ సర్టిఫికెట్స్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా సర్టిఫికెట్స్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మళ్ళీ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది కదా అది ఎంటర్ చేయాలి. కింద ఉన్న క్యాప్షన్ పైన ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తేనే
నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి. సో సర్టిఫికెట్స్ అన్నీ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, ఫోటో ఫార్మాట్లో ఉండకూడదు. సైజ్ అనేవి 500 KB కన్నా తక్కువ ఉండాలి. కొన్ని సర్టిఫికెట్స్ లైక్ ఎన్సీసీ సర్టిఫికెట్, క్యాప్ సర్టిఫికెట్ వీటికి ఏంటంటే సో ఎక్కువ సైజ్ అయినా ఇచ్చారు, 1500, 1000 అయినా. ఎందుకంటే సో వాళ్ళు 1 లేదా 2 సర్టిఫికెట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో అది సైజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటికి మాత్రమే సైజ్ ఎక్కువ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ సర్టిఫికెట్స్ అన్నీ 500 KB కన్నా తక్కువే ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. మీరు అప్లికేషన్ ఫిల్ చేయకముందు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ సర్టిఫికెట్స్ అన్నీ, ఫోటో అన్నీ కరెక్ట్ సైజులో, కరెక్ట్ ఫార్మాట్లో పెట్టుకోవడం. వన్స్ పెట్టుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఇప్పుడు సర్టిఫికెట్స్ అప్లోడ్లో ఉన్నాము. సో ఇక్కడ డీటెయిల్స్ అటు దగ్గర అవే వస్తాయి. కింద సర్టిఫికెట్ డీటెయిల్స్. ఫస్ట్ మీ నీట్ ర్యాంక్ కార్డు, అంటే మీరు రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ కార్డు లేదా ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, డైరెక్ట్గా ఆ పీడిఎఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. మీరు ఏదైతే స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఉంటారో అది. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే 10th క్లాస్ యొక్క సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీరు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ మీద కొడితే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఈ ఇయరే కంప్లీట్ అయిందో 2025 ఇయర్లోనే కంప్లీట్ అయిందో మీకు లాంగ్ సర్టిఫికేట్ వచ్చిందో లేదో మీరు ఒకసారి ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీరు లాంగ్ సర్టిఫికేట్ వస్తే అది ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ లాంగ్ సర్టిఫికేట్ లేకుండా షార్ట్ మెమో ఉంటే సో దాని మీద మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాలి, ప్రిన్సిపల్ మీ కాలేజీ యొక్క సీల్ అనేది ఉండాలి. ఓకే, సీల్ అలాగే సిగ్నేచర్ అనేది ఉండాలి ఒకవేళ షార్ట్ మెమో ఉంటే. ఒకవేళ లాంగ్ ఉంటే మీరు డైరెక్ట్గా అది అప్లోడ్ చేసేయచ్చు, అది వ్యాలిడ్ అయిపోతుంది. ఈ ఇయరే పాస్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీరు ముందు నుంచో ఉంటే మీ దగ్గర ఆల్రెడీ లాంగ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేసేయచ్చు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 9th and 10th, 9th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. మీరు 9th, 10th ఒకే స్కూల్లో చదివింటే ఆ స్కూల్ది ఇక్కడ అప్లోడ్ చేసేయండి డైరెక్ట్గా ఒక సర్టిఫికేట్. కొద్దిమంది 6th నుంచి 10th వరకు ఒకే చోట చదివింటారు, మీరు అలాంటప్పుడు ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 6th నుంచి 10th అంటే దానిలో 9th, 10th కూడా ఉంటుంది కదా, అదే ఇక్కడ మీరు అప్లోడ్ చేసేయచ్చు. 9th, 10th ఒకే స్కూల్లో చదివింటే అది డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ 9th వేరే క్లాస్లో చదివి 10th వేరే క్లాస్లో చదువు అంటే 9th వేరే స్కూల్లో చదివి 10th వేరే స్కూల్లో చదివితే ఈ రెండు ఫోటో తీసుకొని ఒక పీడిఎఫ్లో కంబైన్ చేసేసి ఆ పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంటే రెండింటిని ఒక పీడిఎఫ్లో పెట్టేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్, సేమ్ ఇంటర్మీడియట్ క్లాస్ 11 and 12 స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింటే ఇంటర్ టీసీ ఇస్తారు. ఓకే, 10th టీసీ మీ దగ్గర ఉండదు, ఇంటర్ టీసీయే ఉంటుంది. ఆ ఇంటర్ టీసీ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అడగదు. ఒకవేళ మీరు బీసీఏ కానీ బీసీస్ కానీ ఎస్సీ ఎస్టీఏ కానీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్ 3 years ఉన్నా కూడా సరిపోతుంది. లాస్ట్ 3 years మీ దగ్గర ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ ఎస్సీ వాళ్ళకి ఈ ఇయర్ కేటగరైజేషన్ చేశారు కదా, సబ్ గ్రూప్ 1, 2, 3 ఇలా చేశారు కదా. సో ఇప్పుడు అవి అప్డేట్ చేయలేదు. ఇంకా నేను లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూశాను జూలై మంత్లోవే, ఇంకా అప్డేట్ చేయలేదు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లో. ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి మీరు పాత సర్టిఫికేట్ పెట్టినా కూడా ఏం కాదు. ఓకే, లాస్ట్ 3 years సర్టిఫికేట్ పెట్టినా కూడా ఏం అవ్వదు, ఇంకా ఎస్సీ సబ్ కేటగిరీది అప్లోడ్ చేయలేదు కాబట్టి. ఓకే, అప్డేట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ మైనారిటీ ఎస్ అని పెట్టుకున్న వాళ్ళు మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎస్ అని పెట్టుకున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్. చెప్పాను ఈడబ్ల్యూఎస్ 2025, 2026 మాత్రమే అప్లోడ్ చేయాలి. అంటే మీరు ఏప్రిల్ తర్వాత తీసుకొని ఉండాలి, అది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సేమ్ అప్లికబుల్స్ టు ఇన్కమ్ సర్టిఫికేట్, ఏప్రిల్ తర్వాత తీసుకొని ఉండాలి. ఓకే, లేకపోతే ఇయర్లో తీసుకొని ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ మీరు బిలో 2 lakhs పెడితేనే అడుగుతుంది, లేకపోతే అడగదు. నెక్స్ట్ ఎన్సీసీఎస్ అని పెట్టుకుంటే స్పెషల్ కోటా పెట్టుకుంటే ఆ స్పెషల్ కోటా సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది ఆల్రెడీ నిన్న మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరి కోసం అంటే 9th, 10th, 11th, 12th పక్కాగా తెలంగాణలో ఉన్న స్కూల్లో కానీ తెలంగాణలో ఉన్న కాలేజీలో కానీ చదువుకొని ఉండాలి. వీళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. మీరు తెలంగాణలో ఏ ఒక్క క్లాస్ 9th, 10th, 11th, 12లో చదవకపోయినా మీరు అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. తెలంగాణలో ఉన్న స్కూల్లో తెలంగాణ ఉన్న కాలేజీలో చదవకపోతే మీరు నాట్ ఎలిజిబుల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 12th క్లాస్ ఏపీలో చదివి రిమైనింగ్ 3 తెలంగాణలో చదివినా నాట్ ఎలిజిబుల్.
ఓకే, మీరు 9th ఏపీలో చదివి రిమైనింగ్ తెలంగాణలో చదివినా కూడా మీరు నాట్ ఎలిజిబుల్. సో ఈ 4 క్లాసులు ఖచ్చితంగా తెలంగాణలోనే చదివి ఉండాలి. ఓకే, అయితే అందరూ స్కూల్లోకి పోయి కాలేజీకి పోయి చదువుతారు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. మీరు కామన్ స్టడీ చేసిన వాళ్ళు క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఓపెన్ స్టడీ చేస్తుంటే, కొద్దిమంది ఓపెన్ స్టడీ చేస్తారు, సో వాళ్ళకి సపరేట్ బోర్డు ఉంటుంది. వాళ్ళు మటుకు ఏంటి అంటే వాళ్ళు ఓపెన్ స్టడీ చేస్తుంటారు కాబట్టి అది కూడా తెలంగాణలో ఉన్న స్కూళ్ళు కాలేజీలోనే చేస్తుంటారు, కానీ ఓపెన్ స్టడీ చేస్తుంటారు, అంటే కాలేజీకి పోయి కాకుండా వేరే విధంగా డిస్టెంట్ లెర్నింగ్ కానీ ఇలా చేస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే మేము ఆ 4 years కూడా మేము తెలంగాణలోనే ఉన్నాము అని క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుంచి తీసుకొని వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు స్కూలు వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకొని ఉంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరమే లేదు. మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు కాలేజ్ వెళ్ళి స్కూల్ వెళ్ళి చదువుకుని ఉంటారు కాబట్టి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ మీరు ఒకవేళ ఏపీలో చదివింటే 9th 10th మీరు నాట్ ఎలిజిబుల్. మీరు ఏపీలో చదివింటే 11th 12th మీరు నాట్ ఎలిజిబుల్. మీరు అదర్ స్టేట్ లోకల్ అయితే నాట్ ఎలిజిబుల్. మీరు ఏపీ లోకల్ అయితే తెలంగాణ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్. మీరు కౌన్సిలింగ్కి పెట్టద్దండి, అవసరం లేదు. పెట్టినా మీరు డబ్బులు వేస్ట్ అవుతాయి అంతే. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. సింగరేణి కోట ఎవరైతే ఎస్ పెట్టారో ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. వన్స్ మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ఎగ్జిట్, సేవ్ అండ్ ప్రింట్ అప్లికేషన్ ఉంది. సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ మీ సర్టిఫికేట్స్ అన్ని సేవ్ అవ్వాలి. సేవ్ తర్వాత నెక్స్ట్ ప్రింట్ అని ఉంది కాబట్టి నెక్స్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ తీసుకోండి, ఒక 2 copies అలా ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఈ PDF ఫైల్ కూడా మీరు సేవ్ చేసుకోండి, మీ ఈమెయిల్కి కూడా పెట్టుకోండి. వన్స్ ఇలా మీకు ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చింది అంటే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సక్సెస్ఫుల్గా. ఓకే, మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా వచ్చింది అంటే ఇంకా మీ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెసేజ్ వస్తే వస్తుంది, మెసేజ్ ఫోన్కి రాకపోతే ఏం కాదు. సో మీకు ఇలా ఒక PDF వస్తుంది అంటే అప్లికేషన్ ప్రింట్, మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్లో ప్రతి ఒక్క డీటెయిల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడం. మీ అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అన్న మేము కరెక్టే పెట్టుంటాంలే, ఇంకేం చెక్ చేసుకుంటాం, ఫామ్ ఫిల్ చేయడానికే 1 గంట పట్టింది, మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకోవాలని. కానీ గుర్తుపెట్టుకోండి, మిస్టేక్స్ అనేవి మనకి తెలియకుండానే చేస్తాము, వాటినే మిస్టేక్స్ అంటాము. కాబట్టి ఇంకా 10 నిమిషాలు ఓపిక పట్టుకొని ప్రతి ఒక్కటి మీ నేమ్ నుంచి లాస్ట్ డీటెయిల్ వరకు కరెక్ట్గా పెట్టారా లేదా స్పెల్లింగ్తో సహా చూసుకోండి. ఓకే, కరెక్ట్గా పెడితే ఓకే, ఇంకా అయిపోయినట్టు మీ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. ఒకవేళ మీరు రాంగ్గా పెడితే ఏంటన్నా అంటే వితిన్ 24 hours లోపు లేకపోతే 48 hours లోపు మళ్ళీ మీరు సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ఏదైనా డీటెయిల్ రాంగ్గా పెట్టింటే ఏం చేస్తారు, డేటా అప్డేషన్లోకి వెళ్తారు. ఇక్కడ డేటా అప్డేషన్ ఉంది కదా, ఆ డేటా అప్డేషన్లోకి వెళ్తారు. ఏదైనా అప్డేషన్లోకి పోయి మళ్ళీ మీరు అప్డేట్ చేయొచ్చు డేటాని, ఏం ప్రాబ్లం అవ్వదు. ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ రాంగ్గా పెట్టింటే మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ లేకపోయి మీరు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఎందుకు 24 to 48 hours అంటున్నానంటే వన్స్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా, వాటన్నిటిని చెక్ చేయాలి. మీరు అప్లికేషన్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ 24 hours వాళ్ళు చెకింగ్ స్టార్ట్ చేసేస్తారు. మీరు పెట్టినవన్నీ కరెక్ట్గా పెట్టారా లేదా, మీ సర్టిఫికేట్ జెన్యూనా కాదా అని చెక్ చేస్తారు. మీరు వాళ్ళు చెక్ చేయడం స్టార్ట్ అయినప్పుడు మీకు మళ్ళీ ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం ఒక 24 hours లోపు మీకు ఛాన్స్ ఉంటుంది మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి. సో వాళ్ళు చెక్ చేయడం స్టార్ట్ చేయకముందే మీరు చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ అన్న వాళ్ళు చెక్ చేయడం స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు ఏదైతే రాంగ్గా పెట్టింటారో ఒకవేళ సర్టిఫికేట్ రాంగ్గా పెడితే మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది క్వైరీ అని. సో మళ్ళీ మీకు ఆప్షన్ ఇస్తారు, మళ్ళీ మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఓకే, కానీ ఛాన్స్ ఉంది కదా అని రాంగ్గా పెట్టకండి, చాలా కేర్ఫుల్గా అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో ఇలా మీరు మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో ఇలా మీరు మీ అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ అనేది చేసుకోవాలి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి. సో లాస్ట్ డేట్ 25th కదా, 25th లోపు ఫిల్ చేయండి. మీ
ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇది 1 టైం, 25th తర్వాత ఫిల్ చేయడానికి ఉండదు. ఎవరైతే 25thలో ఫిల్ చేశారో వాళ్ళే ఫస్ట్ రౌండ్కి, సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కి, స్టే వేకెన్సీ రౌండ్స్కి, మాపప్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మాపప్ రౌండ్కి, స్టే వేకెన్సీ రౌండ్ కూడా సపరేట్ అప్లికేషన్ ఉండదు. ఈ 25th జూలై లోపు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? సో ఇది మీకు అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ సో అప్లికేషన్ అనేది జాగ్రత్తగా పెట్టేసుకోండి, ల్యాప్టాప్లోనే పెట్టుకోండి, కేర్ఫుల్గా పెట్టుకోండి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.